చూసి పార్వతీదేవికి కోపం వస్తుంది. ఆమె కోపాన్ని ఎవరూ ఆపలేరు అని విష్ణువు అక్కడికి వచ్చి, చెల్లి నువ్వు కోపపడుకు, శివుడిని నేను రక్షిస్తాను, నీ అందంలో నాకు ఒక అణువంత అందాన్ని ప్రసాదించు, మిగతాది నేను చూసుకుంటాను అని అనగా పార్వతీదేవి ఆమె అందంలో ఒక అణువంత అందాన్ని విష్ణువుకు ప్రసాదిస్తుంది. అలా విష్ణువు పార్వతీదేవి అనుగ్రహంతో ఆయన శక్తిని కూడా ఉపయోగించి ఒక అందమైన స్త్రీలాగా మారిపోతాడు. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే మోహిని. మోహిని నవ్వుతూ శివుడు మరియు మృకాసురుడు పరిగెత్తుతూ వెళ్తూ ఉన్న చోటుకి వస్తుంది. శివుడు ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు. మోహిని వృకాసురుడిని చూసి, ఓ వీరా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ పేరేమి అని అడగగా వృకాసురుడు అందమైన మోహినిని చూసి ప్రేమలో పడిపోతాడు. శివుడి వెనకాల పడకుండా ఆగిపోయి మోహిని వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. మోహిని అతని వైపు చూస్తూ నవ్వుతూ కన్ను కొడుతుంది. అంతే, మృకాసురుడు మైమర్చిపోతాడు. మోహిని నవ్వుతూ, రా, నా వెనకాలే రా అందగాడా అని పిలుస్తుంది. మృకాసురుడు మోహిని మోహంలో పడిపోయి ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళ్తాడు. అలా ఒక నది వైపు తీసుకుని వెళ్ళి వర్షంలో మోహిని తడుస్తూ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. మృకాసురుడు వర్షంలో తడిచిన మోహిని శరీరాన్ని చూసి కామంతో కళ్ళు మూసుకుపోయి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో కలిసి నాట్యం చేయడం మొదలు పెడతాడు. మోహిని అతని వైపే చూస్తూ నాట్యం చేస్తూ మెల్లగా ఆమె చెయ్యి ఆమె తల మీద పెట్టుకుంటుంది. మృకాసురుడు కూడా కామంతో